చెరకు ఉత్పత్తిదారులందరికీ కూడా రైతులందరికీ కూడా శుభవార్త. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 12,80,00,000 రూపాయలు నిన్ననే రిలీజ్ చేయడం జరిగింది. అందులో 12,30,00,000 రూపాయలు గ్రాంట్ రూపంలోను, 50 లక్షల రూపాయలు ఏపీ ట్రాన్స్కో ద్వారా మనకు రావాల్సినటువంటి 50 లక్షల రూపాయలు వెరసి 12,30,00,000 మరియు 50 లక్షలు 12,80,00,000 రూపాయలు నిన్ననే షుగర్ ఫ్యాక్టరీ మన అకౌంట్కి రాత్రి 11 గంటలకల్లా జమ చేయడం జరిగింది. ఇది కేవలం చెరుకు ఉత్పత్తిదారులైనటువంటి చోడవరం, మాడుగులతో పాటు మిగిలిన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రైతాంగం ఎవరైతే 25,000 మంది షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంక్రాంతి కానుకగా కేవలం ఇక్కడ ఉన్నటువంటి చెరుకు ఉత్పత్తిదారులందరూ చెరుకు మీద ఆధారపడినటువంటి సన్నకారు, చిన్నకారు రైతాంగం ఉందని, 1,00,000 జనాభా అంటే 25,000 కుటుంబాలు దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నాయని, ఫ్యాక్టరీ వల్ల పంచదార అమ్మకాలు తక్కువ ధర, ఇంటర్నేషనల్ మార్కెట్లో తక్కువ ధర ఉండడం వల్ల పంచదార అమ్మినా సరే నష్టాల బారిన పడడం వల్ల గత 3 ఏళ్ళుగా రూపాయి అప్పు తీసి రాకుండా ఫ్యాక్టరీని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఫ్యాక్టరీని ఆదుకుంటూ ఈరోజు గ్రాంట్ రూపంలో, అప్పు కాకుండా గ్రాంట్ రూపంలో 12,30,00,000 రూపాయలు ఇవ్వడం, ఇది చోడవరం, మాడుగుల, ఇటు అనకాపల్లి, నర్సీపట్నం పరిధిలో ఉన్నటువంటి, పెందుర్తి పరిధిలో ఉన్నటువంటి యావత్ రైతాంగానికి ఒక రకంగా ఆపద్బాంధవుడుగా ఆదుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజలందరూ, ముఖ్యంగా చోడవరం, మాడుగుల ప్రాంత ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారని మాత్రం ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఈ 12,30,00,000 రూపాయలు రావడానికి, తేవడానికి సహకారాన్ని అందించినటువంటి జిల్లా మంత్రులైనటువంటి ముత్యాల నాయుడు కానీ, షుగర్ మంత్రి అయినటువంటి షుగర్ ఇండస్ట్రియల్ పరిశ్రమ శాఖ మంత్రి అయినటువంటి గుడివాడ అమర్నాథ్ కానీ, అతి ముఖ్యంగా మనకు పూర్తి సహకారాన్ని అందించి ఈ అమౌంట్ రావడం కోసం ముఖ్యమంత్రి గారిని ఒప్పించి దీనికి ప్రధానమైన పాత్ర పోషించినటువంటి ఉత్తరాంధ్ర రీజనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ సందర్భంగా గురుగారు అయినటువంటి సుబ్బారెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి. మరి యావత్తు చోడవరం, ఇటు మాడుగుల ఫ్యాక్టరీ మీద ఆధారపడినటువంటి రైతుల తరఫు నుంచి మీకు ఎప్పుడు కూడా ఎల్లవేళలా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రైతుల తరఫు నుంచి, చక్కెర కర్మాగార కార్మికుల తరఫు నుంచి, అలాగే ఈ ప్రాంతంతో పాటు ఈ చోడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి యావత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి మీకు జీవితాంతం రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ఫ్యాక్టరీ మాత్రం నిలబడ్డాదన్నా, ఈ ఫ్యాక్టరీ మాత్రం స్థిరపడ్డాదన్నా రైతులు, కార్మికులు ఎంత సహకారాన్ని అందించారో దానికి మించి ఈ ఫ్యాక్టరీని ఆదుకున్నటువంటి రైతు పక్షపాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 మేము అధికారంలోకి వచ్చేసరికి 160 కోట్లు అప్పుతో ఈ ఫ్యాక్టరీ ఉండేది. 160 కోట్లు అప్పుల బారిన పడినటువంటి పరిస్థితి, మరొక 10 కోట్లు వడ్డీ రూపంలో 170 కోట్లు అప్పుల్లో కూరుకుపోయినటువంటి చోడవరం చక్కెర కర్మాగారం